అందుకని అక్కడ మార్ద్ర ఊరుద్వయాన్విత, ఆ మార్దవము ఊరుద్వయముల యొక్క మార్దవము ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు అని మనం చదవాలి. అలా కాకుండా మార్దవో రుద్రయాన్విత అని చదువుతూ ఉంటాం మనం. అలాగే ఇంకొక మాట చూడండి, ఇక్కడ విశుద్ధి చక్రనయ ఆరక్తవర్ణ త్రిలోచన, ఇది నామం. అక్కడ విశుద్ధి చక్రనయ రక్తవర్ణ త్రిలోచన అని మనం చదువుతూ ఉంటాం. అక్కడ రక్తవర్ణ కాదు, ఆరక్తవర్ణ అని చదవాలి. అయితే ఆరక్తవర్ణాన్ని ఎందుకు చదవాలి అని అంటే, ఆ సమయంలో మొట్టమొదటి నెలలో మాతృగర్భంలో ఉండేటటువంటి శిశువు అది ఆరక్తవర్ణమునందు ఉంటుంది. ఆరక్తము అంటే పాటల వర్ణము, తెలుపు ఎరుపు కలిసినటువంటి మిశ్రమమైనటువంటి వర్ణం, దాన్ని పాటల వర్ణము అని అంటారు. ఆ పాటల వర్ణంలో ఉంటుంది. ఇది ఎలాగ మనకి అంటే ఋగ్వేదంలో గర్భోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో చెప్తాడు చూడండి, స్త్రీ పురుషుల యొక్క సమాగమం జరిగినటువంటి ఆ సమయంలో ఒకవైపు నుంచి శుక్రము, రెండో వైపు నుంచి శోణితము, ఈ రెండు వస్తాయి, రెండు కూడా కలుస్తాయి. శుక్ర శోణితముల యొక్క మిశ్రమము. శోణితము అంటే ఇదేమో రక్తము, ఈ శుక్రము అంటేనేమో ఇది తెల్లగా ఉంటుంది, ఇది ఎర్రగా ఉంటుంది. ఈ తెలుపు ఎరుపు రెండు కలిసినటువంటి మిశ్రమము, అవి రెండు కలిసినటువంటిది కలగాపులగంగా ఉంటుంది. అందుకే అక్కడ ఉపనిషత్తులో చెప్తాడు, ఏకరాత్రో కరళం భవతి, సప్తరాత్రోషితం బుద్బుదం భవతి. సరే, మిగిలిన మనకు అక్కర్లేదు. ఇక్కడ ఏకరాత్రో కరళం భవతి, ఈ రెండు కలిసి ఆరక్తము అంటే పాటల వర్ణంలో ఉంటుంది. అందుకని అక్కడ దేవి ఆ మొట్టమొదటి నెలలో ఉండేటటువంటిదే విశుద్ధి చక్రంలో ఉండే దేవి, ఆ మాతృగర్భంలో ఉండే శిశువు అది ఎలా ఉంటుంది అంటే ఆరక్తవర్ణంలో ఉంటుంది. ఇటువంటి తప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు లలితా శాస్త్రంలో శ్లోకాలు కాకుండా నామాలు కూడా చదువుతూ ఉండాలి.